క్లేదయ మహాక్షోభం కురు క్లీ మోక్షం కురు సౌః. ఫ్రెండ్స్, మన దేశాన్ని దేవాలయాల దేశం అని అంటారు. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక అవి వాటి విశేషాలకి, వింతలకి, రహస్యాలకి ప్రసిద్ధి. అలాంటి వాటిలో ఒకటి కామాఖ్య దేవి ఆలయం. ఈ ఆలయం అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతి సమీపంలో ఉంది. కామాఖ్య ఆలయం సతీ దేవత ఆలయం. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇక్కడ ఈ దేవత యొక్క యోని పూజ జరుగుతుంది. రహస్యాలతో నిండి ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు రాతి రూపంలో దర్శనమిస్తారు. ఆ ఆకారం నుంచి ఎప్పుడు నీళ్లు వస్తుంటాయని చెప్తుంటారు. ఆ నీళ్ళ రహస్యం ఏంటి? కామాఖ్య అమ్మవారి ఆలయ రహస్యం ఏంటి? ఈ ఆలయాన్ని అఘోరాల మరియు తాంత్రికల ఇల్లు అని ఎందుకు అంటారు? ఇవన్నీ రహస్యాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కామాఖ్య దేవి ఆలయం అస్సాం రాష్ట్రం రాజధాని దిస్పూర్కు 7 కిలోమీటర్ల దూరంలో నీలాంచల పర్వతం మీద మాతా సతీదేవిగా యోని ఆకారంలో వెలిసింది. ఈ ఆలయాన్ని 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా పిలుస్తారు. ఈ కామాఖ్య దేవి ఆలయం సతీదేవి యొక్క యోని భాగం పడడం వల్ల వెలిసిందని తెలుస్తుంది. పురాణాల కథ ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీ శివుని వివాహం చేసుకుంటుంది. అయితే ఇది దక్ష ప్రజాపతికి ఇష్టం ఉండదు. దాంతో అతడు ఒక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ యజ్ఞానికి ముక్కోటి దేవతను పిలుస్తాడు, కానీ సతీదేవిని మరియు ఆ పరమేశ్వరుణ్ణి పిలవడు. అయితే సతీదేవి ఆ యజ్ఞానికి వెళతా అని శివుడిని కోరుకుంటుంది. శివుడు దానికి అంగీకరించాడు. కానీ చివరికి సతీదేవి బాధని అర్థం చేసుకొని ఆ శంకరుడు యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి ఇస్తాడు. ఇక సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళి తమని పిలవకపోవడానికి గల కారణం ఏంటని తండ్రిని ప్రశ్నిస్తుంది. దాంతో దక్ష ప్రజాపతికి కోపం వచ్చి తనని ఇంకా శివుడిని అందరి ముందు మాటలతో అవమానిస్తాడు. తన భర్తని అందరి ముందు అవమానించడాన్ని సతీదేవి తట్టుకోలేకపోతుంది. చాలా బాధపడి అక్కడే ఉన్న యజ్ఞగుండంలోకి ప్రవేశించి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయం శివుడికి తెలిసి వెంటనే తన పరిచారకుడైన వీరభద్రుడిని అక్కడికి పంపి దక్ష ప్రజాపతి తల నరికి చంపిస్తాడు. ఆ తర్వాత శివుడు అక్కడికి చేరుకొని తన భార్య సతీదేవి పార్థివ దేహాన్ని ఒళ్ళో పెట్టుకొని బ్రహ్మాండమంతా తిరుగుతూ ఉక్రోషంతో తాండవం చేస్తుంటాడు. ఇక ఆ తాండవంతో దేవతలందరూ భయపడతారు. అప్పుడు విష్ణుదేవుడు ఆ ప్రళయం నుంచి సృష్టిని కాపాడడానికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేస్తుంది. ముక్కలైన శరీర భాగాలు భూమిపై పడతాయి. ఎక్కడెక్కడైతే ఆ శరీర భాగాలు పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు వెలుసాయి. వాటిని మనం 51 శక్తిపీఠాలుగా పిలుస్తాం. కామాఖ్య దేవి ఆలయం ఈ 51 శక్తిపీఠాల్లో ఒక అత్యంతమైన శక్తిపీఠం. ఎందుకంటే ఇక్కడ సతీదేవి యోని పడింది. అందువల్లే ఇక్కడ దేవి యోని పూజ చేస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీలలాగానే కామాఖ్య దేవి అమ్మవారికి కూడా సంవత్సరంలో ఒకసారి 3 రోజుల ఋతుస్రావం అవుతూ ఉంటుంది. దేవి భాగవతంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. అయితే ఈ 3 రోజుల్లో యోని శిల నుంచి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావాన్ని శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెప్తారు. దీనివల్ల బ్రహ్మపుత్ర నది రంగు కూడా ఎర్రగా మారుతుంది. ఈ 3 రోజులు ఆలయాన్ని మూసి ఉంచుతారు. కానీ ఇవన్నీ నిజమేనా అని మీరు ఆలోచనలో పడిపోయారా? ఆలయం నుంచి వచ్చే ఎర్రని నీరుని భక్తులకి తీర్థ ప్రసాదంగా పంచిపెడతారు. కానీ దేవి యొక్క రక్తంతోనే ఈ నీరు ఎర్రగా మారుతుందని ఇతిహాసాలు లేదా పురాణాల్లో ఇక్కడ చెప్పలేదు. కానీ ఈ విషయం ఎవరైతే నమ్మరో ఈ ఆలయానికి వచ్చిన తర్వాత ఇదంతా దేవి యొక్క రక్తంతోనే నది ఎర్రగా మారిందని నమ్ముతారు. 4వ రోజు గుడి తలుపులు తెరుస్తారు. పెద్ద ఎత్తున అంబుబాజీ మేళా ఉత్సవాలు జరిపి గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఇక్కడి ప్రసాదం కూడా మిగతా ఆలయాలతో లభించే ఆ ప్రసాదంతో భిన్నంగా ఉంటుంది. అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారికి తెల్లని వస్త్రాలు సమర్పిస్తారు. ఆ వస్త్రాలను ఆలయ అర్చకులు కుండంలో ముంచి ఆరబెట్టి ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో అమ్మవారు వాళ్ళ కష్టాలు బాధలు తీరుస్తుందని అంటుంటారు. ఈ గుడిలో తంత్ర మంత్రాల పూజలు కూడా జరుగుతాయి. ఆ సమయంలో పురుష తాంత్రికులతో పాటు మహిళా తాంత్రికులు కూడా చాలామంది వస్తారు. ఈ పూజలతో తంత్రమంత్రాల ద్వారా భక్తులకు ఉన్న పీడలు కూడా వదిలిస్తారని తెలుస్తుంది. ఈ పూజలకు కామాఖ్య ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ధి. కామాఖ్య ఆలయం ద్వారా మనకు ఒకటి తెలుస్తుంది, అది అమ్మవారు ఏ రూపంలో ఉన్న పూజలు అందుకుంటుందని. స్త్రీ యొక్క ఏ భాగం తక్కువ కాదని నిరూపించబడింది.
అయితే ఫ్రెండ్స్, కామాఖ్య అమ్మవారిని మోహపరవశురాలను చేసేందుకు వచ్చిన మన్మధుడిని ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటని కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.